శాసించే స్థాయికి వచ్చింది. వ్యక్తికి ఉండేటువంటి వ్యక్తిగతమైన స్వేచ్ఛను, వ్యక్తి ఏ పార్టీకి ఏ వ్యక్తికి ఓటు వేయాలనేటువంటి ఓటు హక్కును కూడా శాసించే స్థాయికి ఇలా ఎదిగి ప్రలోభాల ప్రవాహాలు, లిక్కర్ బాటిళ్ళ, నోట్ల కట్టల, కుట్రలు కుతంత్రాల పర్వం ఈ హుజరాబాద్లో కొనసాగుతుంది. 5 నెలల 26 రోజులు అవుతుంది ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు చేసే కుటుంబాలు కావచ్చు, ప్రభుత్వ పరంగా ఆనరోగ్యంతో పనిచేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా హుకుం జారీ చేశారు. మీ కుటుంబాలన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేయాలి, టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలి, ఓటు వేయని పక్షంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం అయితే తీసేస్తాం, పర్మనెంట్ ఉద్యోగం అయితే ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి బెదిరించే స్థాయికి వచ్చింది. ఇన్ని ప్రతిబంధకాల మధ్యలో కూడా, ఇన్ని రకాల అణచివేత మధ్యలో కూడా హుజరాబాద్ ప్రజానీకం పెనుగులాడుతున్నారు. 30వ తారీఖు నాడు మా ఆత్మను ఆవిష్కరించి గుండెల్లో ఉన్నటువంటి మీకు ఓటు వేస్తాం, కమలం పువ్వు గుర్తును గెలిపిస్తామని చెప్పి ఇవాళ తెలియజేస్తున్నారు. నేను ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి, ప్రజాస్వామికవాదులకి, పత్రికా యాజమాన్యాలకు, ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలకి, మేధావి వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ జరిగేది మామూలు విషయం కాదు. ఇప్పటికే 400-500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నల్లడిదానాన్ని అక్రమంగా సంపాదించిన డబ్బుని 400-500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకా ఎన్ని వందల కోట్లైనా అక్రమంగా సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టి ఈటలందరూ ముఖం అసెంబ్లీలో కనబడదని చెప్పి హుకుం జారీ చేసింది. ఊర్లే బార్ షాపులుగా మార్చి మద్యం ఏరలై పారుతాం. ఓటుకు 20,000 30,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి ఆ ప్రణాళిక కూడా రచించుకొని అమలు చేస్తాము. దీన్ని నిలువరించకపోతే రాబోయే కాలంలో ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టలాగా మారేటువంటి ఆస్కారం ఉంది. పౌరుల స్వేచ్ఛకు, పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగే ఆస్కారం ఉంది. కాబట్టి దీని మీద తప్పకుండా కొంత ఆలోచన చేయాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై